అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన ఒక పాత కథ గురించి మాట్లాడుకుందాం. దక్షిణ ఆసియా నుండి వచ్చిన ఈ కథ పేరు దురాశ పిల్లి. ఇది వినడానికి చాలా చిన్న కథలా అనిపించినా ఇందులో ఉన్న నీతి మనందరి జీవితాలకి చాలా అవసరం. రండి, ఈ కథలో ఉన్న అసలు విషయమేంటో కలిసి తెలుసుకుందాం. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దామా? దురాశ అనేది నిజంగా ఎప్పుడూ మనల్ని బాధలోనే ముంచుతుందా? ఈ కథ మొత్తం కూడా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే ప్రయత్నిస్తుంది. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక సాధారణ రైతు గురించిన కథ. అతని జీవితాన్ని తలకిందులు చేసిన ఒకే ఒక్క బలహీనత గురించి. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ ఎలా సాగిందో చూడండి. చాలా సింపుల్ కదా. ఫస్ట్, ఆ రైతు దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇంకా కావాలనే అత్యాశ అతనిలో మొదలైంది. ఆ దురాశతో అతను తీసుకున్న ఒకే ఒక్క రాంగ్ డెసిజన్ అతని మొత్తం జీవితాన్ని నాశనం చేసింది. చూసారా, అత్యాశకు నాశనానికి మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉందో? ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. సరే, కథ అయితే విన్నాం, కానీ దాని వెనకున్న అసలు అర్థమేంటి? కేవలం కథ వింటే సరిపోదు కదా. ఈ కథలో ఉన్న సింబల్స్, ముఖ్యంగా పిల్లి అనే పదం ఎందుకు వాడారు? దాని వెనకున్న అసలు విషయమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది. ఈ ఒక్క మాట, దురాశ దుఃఖానికి చేటు. అంటే సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్ లేని ఆశ మనల్ని కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టేస్తుందని అర్థం. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని చాలా ముఖ్యమైన నీతి. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. కథ పేరు దురాశ పిల్లి, కాని కథలో అసలు పిల్లే ఉండదు. మరి పిల్లి ఏంటి అంటే, ఇక్కడ పిల్లి అనే పదాన్ని ఒక మనిషి లోపల ఉండే వినాశకరమైన దురాశకు సింబల్గా వాడారన్నమాట. ఈ పోలిక చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు రైతు అంటే ఎవరైనా కావచ్చు, మనలాంటివాళ్లు, మన దగ్గర ఉన్నవాటికి ప్రతీక. మరోవైపు పిల్లి. ఈ పిల్లి మనలోనే పుట్టే దురాశ చివరికి మనల్నే తినేస్తుంది. అంటే ఇక్కడ ఫైటింగ్ బయట ఎవరితోనో కాదు, మనతో మనకే. అయితే ఈ కథ కేవలం పాతకాలం నాటి పుస్తకాల్లోనే ఉండిపోలేదు. అది అలా తరతరాలుగా ప్రయాణిస్తూ రకరకాల రూపాల్లో మనదాకా వచ్చింది. ప్రాచీన కాలం నుండి ఇప్పుడు మన స్క్రీన్స్ వరకు దాని జర్నీ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. ఈ కథ ఎంత పాపులరో చూడండి. మనకు బాగా తెలిసిన పంచతంత్ర కథల్లో ఇది ఒక భాగం. అంతేకాదు, వేరే చాలా నీతికథల పుస్తకాల్లోనూ కనిపిస్తుంది. ఇక ఈ రోజుల్లో అయితే పిల్లల కోసం కార్టూన్ వీడియోలుగా కూడా మార్చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కథకున్న పవరేంటో. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ఉన్నదానితో తృప్తిగా ఉండాలి, అంతేగాని అతిగా ఆశపడితే ప్రమాదంలో పడటం ఖాయం. ఇది ఏ కాలానికైనా ఎవరికైనా వర్తించే ఒక యూనివర్సల్ ట్రూత్. ముగించే ముందు ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనమిప్పుడు కన్జ్యూమరిజం ఎప్పుడూ ఎదుగుతూ ఉండాలి అనే ఆలోచనలతో నిండిన ప్రపంచంలో ఉన్నాం కదా. మరి ఇలాంటి టైంలో తృప్తిగా ఉండటం, దురాశకు హద్దులు పెట్టుకోవటం గురించి ఈ చిన్న కథ మనకు ఎలాంటి ముఖ్యమైన పాఠాలను నేర్పగలదు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.